ఆరుద్ర యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఈ వీడియోలో మా చేను ఈనిన వెంటనే పొట్ట మీదనే ఈ పడిపోవటం మనం గమనిస్తున్నాం. మనం ఆరుగాలం చేసిన కష్టం చివరికి నేలపాలు కావడం ఎంతో బాధ అనిపిస్తుంది. అయితే ఇలా జరగకుండా ఉండటానికి మనం చేసుకోగలిగింది, చేయగలిగింది ఏమైనా ఉందా అనేది తెలియజేయటమే ఈ వీడియో యొక్క ఉద్దేశం. మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసినట్టయితే దీనికి సంబంధించిన అంశాలని, పూర్తి అంశాలని తెలియజేస్తా. ఇప్పుడు ఇక్కడ మనకి ఈ చేను పడిపోయి కనిపిస్తుంది. ఇది కొద్దిపాటి వర్షానికే, కొంచెంపాటి గాలికే ఇది పడిపోవడం జరిగింది. ఇప్పుడు ఇది సమస్య చాలా మంది రైతులకు ఉన్నది. అయితే ఇది ఈ ప్రకృతి మనకు కలిగించే నష్టమేనా? ఇప్పుడు ఇది మన చేతిలో మనం చేయగలిగింది, మనం చేసుకోగలిగింది ఏం లేదా అనేది ఇప్పుడు ఈ వీడియోలో నాకు తెలిసిన విషయాల్ని ఇక్కడ తెలియజేయాలనుకుంటున్నా. ఇది కొంతవరకు మనం కూడా ఈ పడకుండా నియంత్రించవచ్చు అనేది నా ఉద్దేశం. అప్పుడు ఏంటంటే, సరే ప్రకృతిగా విపరీతమైన పరిస్థితులు ఉన్నప్పుడు ఇంటి కప్పులే లేచిపోతాయి, గడ్డిపోసవ లెక్క కాదు. కానీ మనం ఏం చేయగలుగుతాం అనే దాన్ని ఇక్కడ మనం కొంతవరకైనా ఆలోచించాలని నా ఉద్దేశం అనమాట. అయితే ఇప్పుడు మనం ముందుగా మనం చూస్తున్నట్టయితే విత్తనం ఎంపికనే మనం ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వాలి. ఒక ఎత్తు పెరగని రకాలని, పడిపోని రకాలని, కాండం గట్టిగా ఉండే రకాలని ఎంచుకోవడం చాలా ముఖ్యమైన విషయం అనమాట. ఇది మొదటిగా మనం తీసుకోవాల్సిన చేయాల్సిన పని అన్నట్టు. తర్వాత ఏంటంటే, మనం యూరియా అనేది ఇప్పుడు రెయిన్ సీజన్, వర్షాకాలంలో మనం వర్షాలు ఎట్లా పడుతున్నాయి అనే దాన్ని బట్టి మనం యూరియాను కూడా తగిన మోతాదులో వాడుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. ఇంకోటి ఏంటంటే, చిరు పొట్ట దశకు స్టార్ట్ అయిన తర్వాత కూడా కొంత పొట్ట దశ ఈనడానికి సిద్ధంగా ఉన్నప్పుడు కూడా కొంతమంది యూరియా వేయటం జరుగుతుంది అనమాట. అట్లా వేయటం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు ఈ వెన్ను అనేది ఎక్కువ పొడుగు అనేది పెరుగుతుంది అనమాట. ఈ వెన్ను అనేది ఎక్కువ ఎత్తు పెరగడం వల్ల ఏమవుతుంది, ఇది దానికి బ్యాలెన్స్ అనేది కుదరక పడిపోతుంది అనమాట. కాబట్టి ఆ వెన్ను పైకెల్లా ఎత్తుగా రాకుండా ఉన్నట్టయితే, మనకు లోపలికే ఈనట్టయితే కొంతవరకు ఇది పడిపోకుండా గాలి వేగాన్ని వచ్చినా కూడా తట్టుకునేందుకు అవకాశం ఉంటుంది అనమాట. ఇది ఒక విషయం. కాబట్టి ఏంటంటే, యూరియాని మనం దపదపాలుగా వేసుకోవాలి, తక్కువ మోతాదులో వేసుకోవాలి. వర్షాలు ఏ విధంగా పడుతున్నాయి, వర్షాల దాన్ని బట్టి కూడా, ఎందుకంటే వర్షం వల్ల నైట్రోజన్ బాగా దొరుకుతుంది కాబట్టి ఇంకా చేను ఎక్కువ పెరగడానికి అవకాశం ఉంది. ఇది ఒకటి. ఇంకొకటి ఏంటంటే, మనం ఇప్పుడు అమిస్టాటాప్, నాటివో టెక్నికల్ ఉన్నవి, కస్టోడియా లాంటి టెక్నికల్ ఉన్నాయి. ఇప్పుడు ఈ కస్టోడియా తర్వాత నాటివో ఇవి ఏంటంటే, చేను మెత్తగా పెరిగి బాగా ఎత్తుగా పెరిగేటందుకు ఇవి సహకరిస్తే, మెత్తగా వచ్చేటందుకు ఆకు బద్దాకేసి బాగా పెరిగి మనకు చేను బాగా కనిపిస్తుంది. అయితే వాటి వల్ల ప్రయోజనం ఉంటుంది, ఈ మొక్క పడిపోయేటందుకు కూడా అవకాశం ఉంటుంది అనమాట. అయితే ఇప్పుడు ఈ నాటివో తర్వాత కస్టోడియా కాకుండా ఇప్పుడు అమిస్టాటాప్ వల్ల కొంతవరకు నాకు తెలిసింది నేను చెప్తున్నా, కొంతవరకు ఇది తగ్గేటందుకు ఈ పడిపోవడం అనేది తగ్గుతుంది అనేది నేను గమనించిన విషయం అనమాట. అయితే ఇప్పుడు ఏంటంటే, దీన్ని కూడా మనం చిరుపొట్ట దశల్ని కొట్టుకొని మనము మళ్ళీ ఎక్కువ కొట్టకుండా, 2-3 సార్లు కొట్టకుండా, కొట్టినప్పుడు కూడా మోతాదు చేను పరిస్థితిని గమనించి అది మనం కొట్టుకోవడం అవసరం అనమాట. ఎక్కువ డోసు ఇవ్వడం కానీ, ఎక్కువ సార్లు కొట్టడం కానీ ఇది చేయకుండా ఉన్నట్టయితే చేను మెత్తగా పెరగకుండా పడిపోకుండా ఉంటుంది. ఇది కూడా మనం గమనించాల్సిన అవసరం అనమాట. చేను చిరుపొట్ట దశలో ఒకసారి కొట్టి తర్వాత ఇట్లా ఇప్పుడు అర్రొంగుతున్న సమయంలో, ఈ సమయంలో మనం ఇప్పుడు పాలు పోసుకునే దశలో కొట్టుకున్నట్టయితే గింజ షైనింగ్ వచ్చేసి గింజ గట్టిగా ఏర్పడేందుకు అవి సహకరిస్తాయి అన్నమాట. ఆ విధంగా చేసుకోవచ్చు. అనవసరంగా 2-3 సార్లు కొట్టడం అనేది అవసరం లేదనేది నా ఉద్దేశం. తర్వాత ఇంకోటి ఏంటిదంటే, పొటాష్ కూడా మనం వాడటం లేదు. పొటాష్ వాడటం వల్ల కూడా మొక్కకి ఏంటంటే పటుత్వం అనేది పెరుగుతుంది అనమాట. మొక్క గడుచుపారి ఉంటుంది అనమాట. అది కాండం మెత్తగా లేకుండా గట్టిగా ఉంటుంది అన్నట్టు. ఇది ఒక అంశం అనమాట. ఇంకొకటి ఏంటంటే, నీరు కూడా మనం ఏంటంటే, ఎప్పుడైతే మనకు పడిపోతుంటాయో, తరచుగా మన పొలాలు పడిపోతుంటాయో, కొన్ని భూములు చాలా మెత్తగా ఉంటాయి అన్నమాట. ఉన్నప్పుడు ఆ పడిపోతున్నప్పుడు ఏంటంటే, దానికి ఇది పడిపోతుంది ఇక్కడ అనుకున్నప్పుడు మనం ఈనటానికి ముందే మనం వాటర్ని తీసేయాలి. మన భూమి స్వభావాన్ని బట్టి అది ఎన్ని రోజులు కారుతుంది అనే దాన్ని బట్టి, వారం రోజుల ముందా, 10 రోజుల ముందా, 3 రోజుల ముందా అనేది మనం మన భూమి స్వభావాన్ని బట్టి మనం నిర్ణయించుకోవాలి. ఎందుకంటే చేను ఈనే టయానికి నేల అనేది గట్టిపారి ఉండాలన్నమాట. బురద అనేది మొత్తం గుంజకపోయి చీవనెర పెట్టి ఉండాలి. అవసరమైతే మళ్ళీ మధ్యన ఒక తడి ఇచ్చుకోవాలన్నమాట.
బురద పదును ఉంటే సరిపోతుంది అనమాట. పదును కొంచెం ఉంటే సరిపోతుంది. మనకి ఏదో తాలు పోయేటందుకు అవకాశం ఉండదు. బాగా డ్రై అయ్యే భూములు ఉంటే దాన్ని వాళ్ళకి ఈ సమస్య రానే రాదు. కాబట్టి ఏంటంటే రేగడి తర్వాత ఈ వంపు భూములు అలాంటివి ఉన్న వాళ్ళు మనం ఎమ్మటే వాటర్ని తీసేసుకొని భూమికి గట్టి పడ్డట్టు చేసినట్టయితే వేరుకు పట్టు దొరికి ఈ చేను అనేది పడిపోకుండా ఉంటుంది అనమాట. కాబట్టి ఇది కూడా మనం ఒక గుర్తించదగిన విషయం అనమాట. ఈ గత వీడియోలో కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మనం చేసుకోగలిగింది ఏంటంటే ఒకటి విత్తనంలో జాగ్రత్త తీసుకోవాలి, రెండోది యూరియాలో జాగ్రత్త తీసుకోవాలి, మూడోది ఈ అమిస్టాటాప్ లాంటి నాటివ్ ఈ టెక్నికల్ కొట్టేటప్పుడు వీటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. తర్వాత ఇప్పుడు లాస్ట్కి వచ్చేసరికి ఈ నీటి యాజమాన్యం కూడా మనం జాగ్రత్త తీసుకున్నట్టయితే ఈ పడిపోవడం నుంచి మన చేతిలో ఉన్న ఈ అంశాలన్నీ మనం జాగ్రత్త తీసుకుంటే ఈ వీటి చేను పడిపోకుండా కాపాడుకోవచ్చు అనేది నా ఉద్దేశం. ఇది కొంత అయినా కూడా మనకు 30% 40% అయినా కూడా మేలు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని గుర్తించి ఇక్కడ ఈ చేను మీద పూర్తిగా మంచుతోటి కప్పబడి ఉందని అనమాట ఆకులు. మనం ఈ విధంగా ఉన్నప్పుడు ఈ మన మందు అనేది ఏ మందైనా సరే ఈ కొట్టుకోవటం వలన మనకు 70% 80% అది ఆ ఆకులకు పట్టకుండా అది కిందికి డ్రాప్ అయిపోతుంది. కాబట్టి మనకు అది చాలా నష్టం జరుగుతుంది. 80% వరకు నష్టం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే మంచు దిగిన తర్వాతనే మనం ఇక్కడ మందు కొట్టుకోవడం అనేది అవసరం అన్నమాట. ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తించాలి. టైం లేదనో టైం సరిపోదనో అని మనం ఈ విధంగా మంచు ఉన్నప్పుడు కొట్టుకోవడం కరెక్ట్ కాదు. ఈ విషయాన్ని గుర్తించి ప్రతి రైతు కూడా మంచు దిగిపోయిన తర్వాత ఆకు మీద నీరు లేకుండా పోయిన తర్వాతనే మనం చేనుకు మందు కొట్టుకోవడం, మన డబ్బులు మనకు సేవ్ అవుతాయి అనే విషయాన్ని గుర్తించాలి. తర్వాత ఏంటంటే మందు పని చేయలేదు, రోగం పోలేదు అని అంటే ఈ కారణం ఎవరు గుర్తించరు. మందు పని చేయలేదనే విషయాన్ని, డోస్ సరిపోలేదని అది ఇంకా ఇతర కారణాలన్నీ దేవలాడతారు అనమాట. కాబట్టి ఈ విషయాన్ని గుర్తించి మనం మందు కొట్టేటప్పుడు ఈ విషయాన్ని తప్పనిసరిగా ప్రతి రైతు గుర్తించాలని తగిన విధంగా మీరు ఈ జాగ్రత్తను పాటించి కాపాడుకుంటారని చేయని నా యొక్క ఉద్దేశం. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటా. మీ ఆరుద్ర. నమస్కారం.